హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈరోజు మన వీడియో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా చెప్పాలి, అలాగే ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడిగారో వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంక లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూసి వాటిపై ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. అండ్ ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్. ఈ టెస్ట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. సో మనకి 15 మినిట్స్ అయితే జరుగుతుంది. ఈ 15 మినిట్స్లో 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి అంటే ఫస్ట్ 45 మినిట్స్ 1 అవర్ ఎగ్జామ్ కదా కౌశలం స్కిల్ టెస్ట్. ఫస్ట్ 45 మినిట్స్లో మనకి స్కిల్ అసెస్మెంట్ జరుగుతుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా ఉంటాయి కాబట్టి దాని గురించి అంతగా టెన్షన్ పడే అవసరం లేదు. మనకి లాస్ట్ 15 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్ ఇది వచ్చేసరికి మనకి క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. సో ఆ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుని ఎలా చెప్పాలి ఏంటన్నది డిసైడ్ అయ్యి స్టార్ట్ రికార్డ్ పై క్లిక్ చేసి మనం ఆన్సర్ అనేది చెప్పాలన్నమాట. సో మన ఈ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్ అంటే లైక్ మనకి ఇంటర్వ్యూ టైపే. అక్కడ పర్సన్ ఉంటారు, ఇక్కడ పర్సన్ ఉండరు, అంతే. సో ఇంటర్వ్యూ టైప్ అనమాట. క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్ అంటే పెద్ద ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలా అంటే అలా ఏమీ లేదు. జస్ట్ మనం బేసిక్ ఇంగ్లీష్లో మన డైలీ రొటీన్ లైఫ్ గురించి అడుగుతారు కాబట్టి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కూడా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ మెయిన్ స్ట్రెంగ్స్, మీ యొక్క మెయిన్ స్ట్రెంగ్స్. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఆన్సర్ అనేది ప్రొఫెషనల్గా చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ అంటే మై స్ట్రెంగ్త్ ఈజ్, ఏ క్వశ్చన్ అయినా సరే ఒకవేళ హాబీస్ గురించి అడుగుతున్నారు, ఫర్ సపోజ్ హాబీస్ గురించి అడుగుతున్నారు, మై హాబీస్ సార్ అని స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ సెంటెన్స్ అన్నది యూస్ చేయండి. సో అది కూడా మనకి జస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఆ 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా జస్ట్ 2 or 3 లైన్స్ వచ్చేలాగా చెప్పాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ మెయిన్ స్ట్రెంగ్స్. మెయిన్ స్ట్రెంగ్స్ అంటే హానెస్టీ, పేషెన్స్, ఐ యామ్ హార్డ్ వర్కర్, ఇలా మనం కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలన్నమాట. చూద్దాం ఆన్సర్. చూడండి, మై మెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ హానెస్టీ, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. I can focus on my task and complete them on the time. అంటే ఆ టాస్క్ మీద ఫోకస్ చేస్తాను, అలాగే టైంకి నా వర్క్ అన్నది కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. అండ్ నెక్స్ట్ ఐ ఆల్సో ట్రై టు స్టే కామ్ అండ్ పాజిటివ్ ఈవెన్ వెన్ దేర్ ఈస్ ప్రెషర్. ఇలా చెప్తే సరిపోతుంది. సో మనం చెప్పే సెంటెన్స్ అనేది చదువుతూ చెప్తున్నట్టు కాకుండా జస్ట్ మీకు మీరు చెప్తున్నట్లుగా చెప్పాలన్నమాట. అంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి. మై మెయిన్ స్ట్రెంగ్స్ ఆర్ హానెస్టీ, పేషెన్స్ అండ్ హార్డ్ వర్కర్, ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ హౌ డూ యూ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ద ఇంటర్నెట్ యువర్ డైలీ లైఫ్. మీ యొక్క డైలీ లైఫ్లో ఇంటర్నెట్, కంప్యూటర్ దేనికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుని దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి ఏంటన్నది డిసైడ్ అవ్వండి. సో చూద్దాం. ఐ యూజ్ ఏ కంప్యూటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏమన్నా నేర్చుకుంటాం. కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుంటాం, లెర్నింగ్. అండ్ అలాగే మనం ఏదన్నా ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలన్నా వీటన్నిటికీ కూడా ఉంటుంది కదా. చూడండి, ఐ యూజ్ ఏ కంప్యూటర్ అండ్ ద ఇంటర్నెట్ ఫర్ లెర్నింగ్ అండ్ వర్క్ చేయడానికి లేదంటే నేర్చుకోవడానికి. ఐ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్, సెర్చ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జామ్స్. ఏదన్నా ఎగ్జామ్స్ కానివ్వండి లేదంటే ఆఫీస్ వర్క్ కానివ్వండి. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అలాగే ప్రాక్టీస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఐ ఆల్సో యూజ్ ఈమెయిల్స్ అండ్ మెసేజింగ్ యాప్స్ అండ్ టు కమ్యూనికేట్. నెక్స్ట్ చూడండి, దిస్ టూల్స్ హెల్ప్ మీ స్టే అప్డేటెడ్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్. మై స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సింపుల్గా 2 to 3 లైన్స్ 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పమంటున్నారు. సో బెస్ట్ ఫ్రెండ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్ యొక్క నేమ్ చెప్తాము. అలాగే తను నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ క్లోజ్గా ఉంటుంది. సో అన్నీ కూడా మేము ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా మనం మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్లో చెప్పాలన్నమాట. చూద్దాం ఎలాగో ఏంటో. చూద్దాం ఎలా చెప్పాలో. మై బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ ఫర్ సపోజ్ భవానీ. సో లేకపోతే హీ, బాయ్ అయితే బాయ్ నేమ్, హీ అయితే హీ, షీ అయితే షీ. చూడండి, షీ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్, వీ స్టడీ టుగెదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. సో నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే సపోర్ట్గా ఉంటుంది, అలాగే ప్రతి దాంట్లో ఈచ్ అదర్స్ ప్రతి దాంట్లో కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. షీ ఆల్వేస్ మోటివేట్స్ మీ టు. సో అన్నిటిలో కూడా నాకు మోటివేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్, టు డూ బెటర్ ఇన్ లైఫ్, నా లైఫ్లో బెటర్. సో వీ ఆఫ్టెన్ డిస్కస్ అబౌట్ ద స్కిల్స్ వీఆర్ లెర్నింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ కెరియర్. సో ఇలా సింపుల్గా 2 to 3 లైన్స్ వచ్చేలాగా జస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది.
అయ్యేలాగా చెప్పాలన్నమాట. చూడండి ఫైనల్గా, మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఈస్ భవానీ. షీ ఈస్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. వి స్టడీ టుగెదర్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. షీ ఆల్వేస్ మోటివేట్స్ మీ టు డూ బెటర్ ఇన్ లైఫ్. వీ ఆఫ్టెన్ డిస్కస్ అబౌట్ ద స్కిల్స్ వీఆర్ లెర్నింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ కెరియర్. ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు? కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం డైలీ చదవడం, లేకపోతే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం, న్యూస్ పేపర్స్ చదవడం, వాచింగ్ వీడియోస్, అలాగే నేర్చుకోవడం, రీడింగ్, ఇలా సమ్ చెప్పాలన్నమాట. చూడండి, సో వీ కెన్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ డైలీ ప్రాక్టీస్ అవ్వడం, డైలీ రీడింగ్ బుక్స్, ఇలా అనమాట. వీ కెన్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ డైలీ అండ్ రీడింగ్ బుక్స్. నెక్స్ట్, వాచింగ్ ఇంగ్లీష్ వీడియోస్ అండ్ స్పీకింగ్ రెగ్యులర్లీ. సో వాచింగ్ వీడియోస్ చూడడం అండ్ డైలీ మాట్లాడడం, సో ప్రాక్టీస్ అవ్వడం అనమాట. ఆల్సో హెల్ప్ మై రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. వీ కెన్ అప్డేట్ అవర్ సెల్ఫ్స్ విత్ న్యూ వికాబ్. ఇలా సింపుల్గా 2 to 3 లైన్స్ వచ్చేలాగా 30 secondsలో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా చెప్పాలన్నమాట. సో ఇవన్నమాట ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే, ఈ 4 క్వశ్చన్స్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.